కాకినాడలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్లో రమ్మీ, పేకాట, లాటరీ గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్స్లో మాట్లాడటం, వాట్సాప్లో చాటింగ్, యూట్యూబ్కి మొదటి ప్రయారిటీ ఇస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రీవెన్స్లోనే కొందరు ఉద్యోగులు నిద్రపోతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అర్జీదారులు వస్తున్నారు. మొక్కుబడిగా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వ ఉద్యోగులు టైంపాస్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రైట్ ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. చెప్పండి కామేశ్వరరావు. దుర్గా, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీసులో ప్రజా సమస్య పరిష్కార వేదిక అని చెప్పి ప్రతి సోమవారం కూడా ఒక గ్రీవెన్స్ అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఏదైతే ఉందో ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ వారి సమస్యలు మండల స్థాయిలోను డివిజన్ స్థాయిలో పరిష్కారం అవ్వకపోతే నేరుగా డైరెక్ట్గా కలెక్టర్ని కలిసి తమ యొక్క సమస్యను విన్నవించి పరిష్కార మార్గం చూపాలని చెప్పి కలెక్టర్ని కోరడం కోసం ఈ వేదిక అయితే ఏర్పాటు చేశారు. దీన్ని ఎంతో ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజా సమస్య వేదిక ప్రతి జిల్లాలోనూ నిర్వహించాలి, ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా స్థాయిలో పరిష్కారం చేయాలని చెప్పేసి పూర్తి స్థాయి నిబద్ధతతో ఆదేశాలు అయితే మాత్రం ప్రభుత్వం ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కలెక్టర్స్లో ప్రతి సోమవారం కూడా గ్రీవెన్సల్ అయితే మాత్రం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈ సోమవారం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అధికారులు, ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు మొత్తం కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా దీనికి హాజరవుతారు. మొత్తం కూడా అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు అంటే ఏ యొక్క డిపార్ట్మెంట్కి ఏ యొక్క సమస్య వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ కన్సిడర్ అధికారికి అయితే మాత్రం సమస్యని ఫార్వర్డ్ చేస్తారు. ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ దారులు సంబంధించిన డైరెక్ట్ తమ యొక్క అర్జీని డైరెక్ట్ నేరుగా తమ యొక్క ఉన్నతాధికారి జిల్లా అధికారికి అయితే ఇచ్చే అధికారం ఇచ్చేది అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా చూసుకుంటే కనుక మొత్తం జిల్లా స్థాయి మొత్తం కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పక్క అధికారులు కూడా నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నారు. ఓ పక్క కొంతమంది అధికారులు అయితే మాత్రం తమ ఫోన్లో అంటే ఓ పక్క జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షంగ్లీ ఎంతో నిబద్ధతతో ప్రతి సోమవారం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఆదేశాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికారులు అయితే మాత్రం తమ మొబైల్ ఫోన్లో అయితే మాత్రం రమ్మీ ఆడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ యూట్యూబ్లు చూసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అంటే ఒక పక్క ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఎంతో నిబద్ధతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరించడం ఓ పక్క విమర్శలకైతే మాత్రం దారితీస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం ఇది ప్రస్తుతం కలెక్టర్ ఆఫీస్ అంటే కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో ఒక సెల్ను అయితే ఏర్పాటు చేశారు. ఈ సెల్లో భాగంగా మొత్తం జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రతి సోమవారం గ్రీవెన్స్కి హాజరు కావాలని కలెక్టర్ స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు అయితే ఇస్తారు. దానికి సంబంధించి ఏదో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కారం కానీ సమస్యలు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి అర్జీలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ అయితే మాత్రం పబ్లిక్ అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది పబ్లిక్ తమ మండల స్థాయిలోని డివిజన్ స్థాయిలోని సమస్యల పరిష్కారం కాని ఎడల ఇక్కడికి వచ్చి తమ అర్జీలను అయితే సమర్పించుకుంటారు. వీలైన త్వరగా తమ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అర్జీదారులందరూ కూడా అర్జీలు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొంత ఏదైతే ఉందో గ్రీవెన్సల్లో అయితే మాత్రం కొంత అసహనం అయితే వ్యక్తమైందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏదైతే ఉందో కొంతమంది అధికారులు తమ మొబైల్ ఫోన్లో రమ్మీ ఆడుకుంటూ అదేవిధంగా లాటరీ గేమ్స్ ఆడుకుంటూ కాలయాపన చేస్తున్నారు. కొంతమంది అయితే నిద్రిస్తూ, కొంతమంది చాటింగ్ చేస్తూ, కొంతమంది యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ ఇటు కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మన ప్రైమ్ లైన్ కెమెరాకి అయితే చిక్కిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి కింద ఏదైతే ఉందో గ్రీవెన్సల్ అయితే కంప్లీట్ అయింది. అంటే 2 గంటలకైతే మాత్రం ఈ గ్రీవెన్స్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం అధికారులందరూ కూడా మొత్తం బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం లైవ్లో మొత్తం అధికారులు అందరూ కూడా గ్రీవెన్స్ను పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. ఏదైతే ఉందో ఈ రోజు జరిగిన పరిణామం ఏంటంటే అధికారులు చేస్తున్న ఏదైతే కంప్లైంట్కి సంబంధించిన అర్జీలు తీసుకుని వాటిని పక్కన పడిచి దానికి సమస్యకి పరిష్కారం కూడా కానివ్వకుండా వారి యొక్క ఏదైతే ఉందో వారి మొబైల్ సంబంధించిన ఫోన్స్ వారి యొక్క ఏంటంటే లైవ్లో చాటింగ్లు చేసుకుంటూ యూట్యూబ్లు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని చెప్పి పలువురు అర్జీదారులు అయితే మాత్రం కంప్లైంట్ అయితే రైజ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇది ఏదైతే ఉందో ఇటువంటి అధికారులను కలెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పి పలువురు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మనం చూస్తున్నాం ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే గ్రీవెన్స్ పూర్తి అధికారులు మొత్తం కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం
ఈ రోజు అయితే మాత్రం గ్రీవెన్స్ సంబంధించిన కొందరు అధికారులు అయితే మాత్రం తమ మొబైల్ ఫోన్లో చాటింగ్లు చేసుకుంటూ యూట్యూబ్లు చూసుకుంటూ అర్జీలు ఏదైతే ఉందో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఏదో తూతు మంత్రంగా అర్జీలు తీసుకుంటూ పక్కన పడేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రైమ్ లైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మనం ప్రచారం చేస్తున్నాం. అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పబ్లిక్ అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆన్ స్క్రీన్ మీద కూడా మనం చూపిస్తున్నాం ఎవిడెన్స్ రూపంగా కూడా కొంతమంది అధికారులు చేస్తున్న గ్రీవెన్స్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తే ఈ అధికారులు చేస్తున్న ఏంటి అనే దాని మీద పలువురు విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.